తన తోడబుట్టిన వాడు ఎక్కడున్నా సరే హ్యాపీగా హెల్దీగా సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్షాబంధన్ రోజు ఈ ఆడపిల్లలందరూ పవిత్రమైన రాఖీని వాళ్ళ బ్రదర్స్ కి కడతారు. అరే నా కోసం ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు కదా, నా అక్క చెల్లెళ్ళకు కూడా ఏమైనా ఇవ్వాలి అని చెప్పేసి తనకు తోచినంత గిఫ్టో లేకపోతే డబ్బులో రిటర్న్ ఇస్తారు ఈ బ్రదర్స్ అందరూ ఆ సిస్టర్స్ కి. ఇంత మంచి అకేషన్ ని కూడా కమర్షియల్ చేసి పడేసారు చాలా మంది ఆడపిల్లలు. ఇంటికి ఆడపడుచు తెచ్చిన రాఖీ కాస్ట్లీదా ఆర్డినరీదా అని గమనించే కోడళ్లు ఉన్నారు. ఇంత దూరం వచ్చి రాఖీ కడితే నువ్వు ఇదా నాకు ఇచ్చేది అని అన్నదమ్ముల నిలదీసే అక్క చెల్లెలున్నారు. నీ అక్క చెల్లెలు కట్టిన బోడి రాఖీకి నేను పైసలు పెట్టడం అవసరమా వాళ్ళకి అని మొగుళ్ళని పీచుక తినే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీడికి రాఖీ కట్టడం అవసరమా, సొల్లు కాకపోతే అని మనసులో తిట్టుకుంటూ బయటికి మాత్రం సమాజం కోసం నవ్వుతూ ప్రేమను నటిస్తూ అన్నదమ్ములకి రాఖీలు కట్టే అక్కలున్నారు. రక్షాబంధన్ రోజు రాఖీ పండగ రోజు ఇంటికి ఆడపడుచు రానియకుండా చేస్తూ కుట్రలు వన్నే కోడలున్నారు. గిదా రాఖీ పండగ అంటే? అరే పండగ వచ్చింది, పండగ సందర్భంగా నలుగురిని కలిసే అవకాశం వచ్చింది, ఉన్నంతసేపు హ్యాపీగా ఉందాం, రేపటి నుంచి మళ్ళీ